త్వరలో రైతు విద్యా కమిషన్లట. కౌలు రైతుల రక్షణపైన అఖిలపక్ష సమావేశం, పౌర సమాజం ప్రతినిధులతో సీఎం. మంచి నిర్ణయం ఇది. ఎందుకంటే కౌలు రైతులని పూర్తిగా గత 10 సంవత్సరాలుగా పూర్తి నిర్లక్ష్యానికి గురి చేశారు. వాళ్ళని అసలు పట్టించుకున్న పాపాన బోలే. ఎటువంటి సహాయము ఈ కౌలు రైతులకు లేదు. అసలు యాక్చువల్గా టోటల్ ల్యాండ్లో ఆల్మోస్ట్ 30% ఎబో ల్యాండ్ని కౌలు రైతులే సాగు చేస్తున్నారు. భూ యజమానులు, భూమి ఉన్నవాళ్ళు అందరూ భూమిని సాగు చేయట్లే. టోటల్గా ఈ తెలంగాణలో మనకు అన్నం పెట్టేది కౌలు రైతులే. సో అట్లాంటి కౌలు రైతులని గత 10 సంవత్సరాలుగా పూర్తిగా పక్కన పెట్టేశారు. రైతు బంధు లేదు, బీమా లేదు, ఏది లేదు. 2011లో ఒక కౌలు రైతుల చట్టం గత ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ చట్టం ఉన్న సోయి కూడా ఈ దుర్మార్గుడికి లేదు. సో ఇప్పుడు వీళ్ళు ఆ రైతు కమిషన్ పెట్టబోతున్నారట, విద్యా కమిషన్లు కూడా పెట్టబోతున్నారట. త్వరలోనే రాష్ట్రంలో రైతు విద్యా కమిషన్లను ఏర్పాటు చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మన విద్యా విధానం ఎలా ఉండాలో విద్యా కమిషన్ నిర్ణయిస్తుంది. రైతులు, కౌలు, రైతు సాధక బాధకాలు, వాళ్ళ సంక్షేమం, వ్యవసాయ రంగంలో సంస్కరణలకు సంబంధించి రైతు కమిషన్ తగిన సలహాలు, సూచనలు అందిస్తుంది. శుక్రవారం సచివాలయంలో వివిధ సామాజిక సంస్థలు ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, కోదండరాం, హరగోపాల్, విశ్వేశ్వరరావు, రియాజ్, పురుషోత్తం, యోగేంద్ర యాదవ్, రమా మేల్కోటే, గాద ఇన్నయ్య, కిరణ్ విస్సా, కవిత గురుకంటి, ఆయేషా రుబీనా, నవీన్, రవి కన్నెకంటి తదితరులు ఉన్నారు. సంక్షేమ పథకాల అమలుకు కట్టుబడి ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ప్రభుత్వం ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టింది. ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ను తెరిపించాం. ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజాభవన్ను అందుబాటులోకి తెచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. అందుకే ప్రజాపాలన కార్యక్రమంలో సంక్షేమ పథకాలకు దరఖాస్తులు స్వీకరించాం. రాష్ట్ర ఆర్థిక, విద్యుత్, సాగునీటి రంగాల పరిస్థితులపైన పూర్తి వివరాలతో అసెంబ్లీలో శ్వేతపత్రాలు విడుదల చేశాం. మహిళలు, నిరుపేద కుటుంబాలకు లబ్ధి చేకూరేలా ఇప్పటికే 4 గ్యారంటీలు అమలు చేశాం. రైతులు, నిరుద్యోగులకు మేలు చేసేందుకు మరిన్ని చర్యలు చేపడతాం. రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి? కౌలు రైతుల రక్షణకు సంబంధించి అఖిలపక్ష సమావేశం నిర్వహించాం. యాక్చువల్గా రవి కన్నెగంటి గారు అండ్ కిరణ్ గారు వీళ్ళంతా కూడా రైతు సమస్యల మీద వాళ్ళు పెద్ద ఎత్తున కొట్లాడారు. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే, రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో వీళ్ళు తయారు చేసిన రిపోర్ట్ ప్రకారమే రాష్ట్రంలో కౌలు రైతుల సంఖ్య ఆల్మోస్ట్ 30% ఎబో ఉందని వీళ్ళ రిపోర్టే తేల్చింది. సో ఈ సమావేశం నిర్వహించడం నిజంగా సంతోషం. ఎందుకంటే అట్లీస్ట్ అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే పరిస్థితి ఉండాలి. కేసీఆర్ అట్లా కాదు, అంతా నాకే తెలుసు, ఎవరిని కూర్చోబెట్టి మాట్లాడినా మళ్ళీ నేను చేయాల్సిందే చేయాలా. అసలు ఇట్లాంటి మీటింగ్స్ ఏమన్నా చూసినావా? కౌలు రైతుల రక్షణకు సంబంధించి అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తాం. అందరి సూచనలు, సలహాలు తీసుకుంటాం. వాటి ఆధారంగా కౌలు రైతుల రక్షణకు చట్టం తీసుకురావాలని ఆలోచిస్తున్నాం. రైతు భరోసా అనేది రైతులకు పెట్టుబడి సాయంగా అందించేది. అలాంటి రైతు భరోసా ఎవరికి ఇవ్వాలనే దానిపైన విస్తృతమైన చర్చ జరగాలి. నిస్సహాయులకు, నిజమైన అర్హులకు అవసరమైతే చెప్పిన దానికంటే ఎక్కువగా సహాయం చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. రాష్ట్రంలో పంట మార్పిడి పథకాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అన్ని పంటలు విస్తరించేలా రైతులు సరికొత్త విధానాలు అనుసరించాలి. సమీకృత విద్యాలయాలు, రాష్ట్రంలో స్కూళ్లు, విద్యాలయాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలను వేర్వేరు చోట్ల కాకుండా దాదాపు 25 ఎకరాల్లో ఒకే చోట సమీకృత ప్రాంగణాల్లో ఏర్పాటు చేస్తాం. పైలట్ ప్రాజెక్టుగా ముందు కొడంగల్లో ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ నెలకొల్పుతాం. దశల వారీగా అన్ని నియోజకవర్గాలను విస్తరిస్తాం. దీంతో కుల, మత వివక్ష తొలగిపోతుంది. ఇట్లనే మోడల్ స్కూలా ఏదో పెట్టి కేసీఆర్ కూడా ఓన్లీ గజ్వేల్లో పెట్టిండు, అది కూడా చక్కగా నడుస్తలేదు. మరి మీరు కూడా కొడంగల్లో పెట్టి మిగతా ఆయన మర్చిపోతే మళ్ళీ ప్రజలు మీ మీద కూడా అదే రియాక్షన్ ఉండే అవకాశం ఉంది. జాగ్రత్త. విద్యార్థుల్లో ప్రతిభతో పాటు పోటీతత్వం పెరుగుతుంది. గురుకులాల నిర్వహణ, పర్యవేక్షణ, అజమాయిషీ మరింత సమర్థంగా జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు మా ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోంది. గత ప్రభుత్వంలో ఉన్న చిక్కుముడులు తొలగించి ఉద్యోగాలు భర్తీ చేశాం. గ్రూప్ 1 మెగా డిఎస్సి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ ద్వారా నియామకాలు చేపడతామని స్పష్టం చేశారు. సో ఇట్లా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ రైతు కమిషన్, విద్యా కమిషన్ ఏర్పాటు చేయాలన్న ఒక ఆలోచనకు వస్తున్నారట. మరి ఈ రెండింటికి చైర్మన్లను ఎవరు పెడతారన్నది చూడాలని నేను అనుకోవడం. క్యాబినెట్ హోదా కల్పించి ఎమ్మెల్సీగా, ఇప్పుడు ఎమ్మెల్సీ ఇంకా కోర్టులో కేసు పెండింగ్ ఉంది. మరి కోదండరామ్ని ఏమైనా పెట్టబోతున్నారా, లేకపోతే ఇంకా ఎవరినైనా దీనికి కమిషన్ చైర్మన్గా పెడతారా?
ఆకునూరు మురళి గారి పేరు ఏమైనా విద్యా కమిషన్కి ఆయన ఏమైనా చైర్మన్గా చేసే అవకాశం ఉందా ఏమో మరి చూడాలి. తెలంగాణలో మళ్ళీ పంటల బీమా. సీఎం రేవంత్ను సత్కరించి జ్ఞాపిక అందజేస్తున్న కేంద్ర వ్యవసాయ సంయుక్త కార్యదర్శి రితేష్. చిత్రంలో మంత్రి తుమ్మల. కేంద్ర ప్రభుత్వ పంటల బీమా పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో తెలంగాణ మళ్లీ చేరుతున్నట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రైతులకు దన్నుగా నిలుస్తూ సాగు రంగాన్ని బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, వారికి రక్షణగా నిలిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. శుక్రవారం సచివాలయంలో సీఎం రేవంత్ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి PMFBY CEO రితేష్ చౌహాన్ సమావేశమయ్యారు. 2016 నుంచి 2020 వరకు తెలంగాణలో ఈ పథకం ఉందని, ఆ తర్వాత నాటి ప్రభుత్వం దాని నుంచి వైదొలిగిందని రితేష్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపై చర్చల అనంతరం తెలంగాణ మళ్లీ ఈ పథకంలో చేరుతుందని సీఎం వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపైన రితేష్ హర్షం వ్యక్తం చేశారు. వచ్చే పంట కాలం నుంచి రైతులు ఈ పథకం నుంచి పంటల బీమా పొందుతారని వెల్లడించారు. ఇక్కడ ఏంటంటే రైతులు కొంత ప్రీమియం చెల్లిస్తే, కేంద్రం రాష్ట్రం కలిపి కొంత ప్రీమియం చెల్లిస్తే రైతులు ఏదైనా వరదలు వచ్చినప్పుడు, ఇంకో రకంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పంట నష్టపోతే వాళ్ళు అప్లై చేసుకుంటే ఆ పంట బీమా వస్తుంది, ఇన్సూరెన్స్. దుర్మార్గుడు రైతులు కట్టిన పైసల్ని కూడా అటే పోయినాయి. కేంద్రం డబ్బులు కడితే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కట్టకుండా చివరికి ఆ పథకం నుంచే బయటకు వచ్చేసిండు. పోనీ ఇక్కడేమైనా పథకం ఇంప్లిమెంట్ చేసిండా? చాలా రాష్ట్రాలు వాళ్ళు ఫసల్ బీమా యోజన పథకంలో లేకపోయినా వాళ్ళు సొంతంగా ఒక పథకాన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నారు ఆయా రాష్ట్రాల్లో. ఈ దుర్మార్గుడు వాళ్ళది వదిలేసిండు, ఇక్కడ ఒక పథకం పెట్టలే. ఏమనంటే ప్రతిదానికి రైతు బంధు రైతు బంధు రైతు బంధు. సో ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఈ రాజకీయాలు ఇవన్నీ పక్కన పెట్టి కేంద్ర పథకమైన ఫసల్ బీమా యోజన పథకాన్ని ఇంప్లిమెంట్ చేద్దామని వాళ్ళు డిసైడ్ అయ్యారు. ఇంకా అవసరమైతే ఆ పథకంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే రైతుల సంక్షేమం కోసం వాళ్ళు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నది పంట నష్టపోయినప్పుడే. అప్పులు చేసినప్పుడు ఒకటి, పంట నష్టపోయినప్పుడు ఒకటి. మరి పంట నష్టపోయిన సమయంలో వాళ్ళకి కనుక బీమా అందితే వాళ్ళు దాని నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడున్న ఫసల్ బీమా యోజన రైతులను ఏదో చేస్తుందని కాదు. సో దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకొక స్కీమ్ని తీసుకొచ్చి దానికి యాడ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తే రైతులకు అద్భుతమైన మేలు జరుగుతుంది. మీరిచ్చే రైతు బంధు కంటే కూడా ఇది పంటలు ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళకి న్యాయం జరుగుతుంది. భూమి ఉన్న భూస్వాములకి వాళ్ళకి వీళ్ళకి దీనివల్ల ఇదేం వాళ్ళకేం పోదు. సో ఇట్లాంటి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయాలి.